తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం రీసెంట్గా మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క స్కెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, ఇలాంటి టాపిక్ పైన ప్రతి హాస్పిటల్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ స్లాట్ బుకింగ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి, స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ తెలంగాణ ఐసెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ పర్ మీ షెడ్యూల్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో తెలంగాణకు సంబంధించిన ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు అండ్ ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అయ్యి ఉంటారు. అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా తెలంగాణ ఏపీ కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క తెలంగాణ ఐసెట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే మీరు కౌన్సిలింగ్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన సెంటర్లో మీకు ఇచ్చిన డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీరు త్రూ ది మొబైల్ ద్వారా చేసుకోవచ్చు, లేదా నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదా మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇఫ్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తారనే ఫియర్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము కంప్లీట్ అప్లికేషన్ సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ స్లాట్ బుకింగ్ చేసుకున్న కాడ నుంచి ఫైనల్గా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేజెస్ వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో ఆల్రెడీ ఈ యొక్క స్కెడ్యూల్కి సంబంధించి మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ప్రజెంట్ త్రూ ది మొబైల్ ద్వారా మీరు స్లాట్ బుకింగ్ చేయాలి అనుకుంటే సో మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఆ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పే ప్రాసెస్ ఫీస్ అంటూ, తర్వాత వచ్చేసి మనకు స్లాట్ బుకింగ్ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క MBA MCA సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ పే పైన క్లిక్ చేసి మనం పే అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్లయితే సో మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఈ విధంగా మనం పే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా రీడ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత అమౌంట్ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు కనుక OCBC స్టూడెంట్స్ అయినట్టయితే 1200 రూపీస్ వచ్చేసి మనం త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి. ఒకవేళ మీరు SC/ST స్టూడెంట్స్ అయినట్లయితే 600 రూపీస్ అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ కోసం మనం పే చేసి మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ ఐసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ తర్వాత అప్లికేషన్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీ క్యాప్చా అయితే కనిపిస్తుంది. క్యాప్చా అక్కడ ఎంటర్ చేసి పేపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పేపీ ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మా డీటెయిల్స్ మేము కన్ఫర్మ్ చేసుకొని పేపీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, TS ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ర్యాంకు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, మీ కేటగిరీ, అదర్ థింగ్స్ ఫుల్గా అయితే మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కరెక్షన్స్ అయితే చేయించుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు ప్రెజెంట్ ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసం మనం కొన్ని థింగ్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ EWS కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే EWS సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో మెయిల్ ఐడి వచ్చేసి ఫస్ట్ వితౌట్ Gmail అనేది ముందు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసి CNDతో స్టార్ట్ అయిన ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్కమ్లో వచ్చేసి ITతో స్టార్ట్ అయిన నెంబర్ ఉంటుంది. అండ్ ఆధార్ కార్డులో 12 డిజిట్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్, మీ యొక్క మెయిల్ ఐడి, ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేసినట్లయితే డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మేము డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మేము ఈ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు పేమెంట్కి సంబంధించి ఎన్ని స్టేజెస్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే కొన్ని మనం ఇప్పుడు ఫిల్ చేసిన క్యాస్ట్ని బట్టి, ఇన్కమ్ని బట్టి అండ్ మనకు సంబంధించిన డీటెయిల్స్ని బట్టి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్కి సంబంధించిన కేటగిరీ, క్యాండిడేట్ సంబంధించిన ఇన్కమ్ అండ్ టోటల్ ఇన్కమ్ ఎంత, ఏ డేట్లో తీసుకున్నారు, ఆ థింగ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ థింగ్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీరు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ బట్టి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ బట్టి అయితే మనకి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి.
అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని సో మనకు సంబంధించిన పేమెంట్ మెథడ్ ద్వారా పే అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాలనుకుంటున్నాం. మీరు ఒకవేళ టీ వ్యాలెట్ ద్వారా పే చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ పేపీ ఆన్లైన్ అండ్ టీ వ్యాలెట్ అయితే ఉంటుంది. సో మేము వచ్చేసి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నాం కాబట్టి బిల్ డిస్క్ సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఒకవేళ డెబిట్ కార్డ్ క్రెడిట్ ద్వారా పే చేయాలనుకుంటే సో ఇక్కడ పేపీ ఆన్లైన్ సంబంధించి బిల్ డిస్క్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క బిల్ అనేది పే చేయాలనుకుంటే ఇక్కడ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ మీరు కూడా ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే మీరు కేర్ఫుల్గా చేయాలి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ పే చేయొచ్చు, మీరు డెబిట్ కార్డ్ పే చేయొచ్చు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటేనే కింద ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ అనుకుంటేనే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే లేదా డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డుకి సంబంధించిన నెంబరు, కార్డు ఎక్స్పైరీ డేట్, కార్డు సివివి, కార్డు హోల్డర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క బ్యాంకింగ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నాం. సో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో వచ్చేసి ఎస్బీఐ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా ఎస్బీఐ అనేది మనం సెలెక్ట్ చేసుకోగానే అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు ఎంత ఛార్జ్ అవుతుంది అనేది. ఆ తర్వాత మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానం బట్టి డీటెయిల్స్ అయితే దొరుకుతుంది. మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ బ్యాంకింగ్ సంబంధించింది. అండ్ ఆ తర్వాత మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని పే చేయాల్సి ఉంటుంది. మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాబట్టి మా యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాం. వన్స్ మనం ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోగానే మీరు ఏ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నా కూడా బ్యాంకుకి సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ పేమెంట్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ మా యొక్క పేమెంట్ అయితే సక్సెస్ అయింది. వన్స్ మనం ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పడంతో పాటు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఇలా వచ్చినట్టయితే ప్రజెంట్ మనం ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అక్కడ స్లాట్ బుకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. పేమెంట్ అంటూ సంథింగ్స్ అవి మనకైతే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీకు పేమెంట్ రిసిప్ట్ అని జనరేట్ కాకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ స్టెప్కి వెళ్ళేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సమ్వేర్ మీకు పేమెంట్ కట్ అయినట్లయితే. సో ఒకవేళ కట్ అయ్యి కూడా మళ్ళీ అడుగుతుంది అనుకుంటే మీరు మనకు టీఎస్ఐ సెట్ కన్వీనర్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ మేము పేమెంట్ చేసాం కాబట్టి మా థింగ్స్ అనేది మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. లైక్ హాల్ టికెట్ నెంబర్, మనకు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ సో అవైలబుల్ స్లాట్స్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సో స్లాట్ బుకింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. స్లాట్ బుకింగ్ సంబంధించి ఫస్ట్ మనం కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు డేట్ చూస్ చేసుకోవాలి. డేట్లో షిఫ్ట్ చూస్ చేసుకోవాలి. మేము ఇక్కడ కేటగిరీ చూస్ చేసుకున్నాం. కేటగిరీలో వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆల్ కేటగిరీస్. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతున్నా కూడా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ ఇలా స్పెషల్గా అనుకున్నట్టయితే వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది దేనికైనా సేమ్ కాబట్టి మీరు ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో మీరు అక్కడికి వెళ్ళినట్టయితే ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీకు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎన్సీసీ కోసమే, క్యాప్ కోసమే అనుకుంటే మీరు ఆ యొక్క రిలవెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మనకి హెల్ప్ లైన్ సెంటర్ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. దట్ ఈస్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ తెలంగాణలో ఉన్న టోటల్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ బోయినపల్లికి సంబంధించి, బెల్లంపల్లి, మంచిర్యాలకు సంబంధించి, తర్వాత వచ్చేసి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి మనకు అదర్ సెంటర్ అయితే ఉంది హైదరాబాద్. తర్వాత కరీంనగర్కి సంబంధించి ఉంది. తర్వాత వచ్చేసి సికింద్రాబాద్కి సంబంధించిన సెంటర్ అనేది ఉంది. తర్వాత రామంతపూర్ వచ్చేసి మనకు మేడ్చల్కి సంబంధించిన సెంటర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ మనకు పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకు కుక్కట్పల్లి, మేడ్చల్కి సంబంధించి, తర్వాత హన్మకొండకు సంబంధించి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి, తర్వాత వరంగల్, హన్మకొండకు సంబంధించి, తర్వాత మాస్ బ్యాంక్ హైదరాబాద్కి సంబంధించి, అండ్ తర్వాత వచ్చేసి మనకు మహబూబ్ నగర్ సంబంధించి, తర్వాత మెదక్కి సంబంధించి, తర్వాత నల్గొండకు సంబంధించి, అండ్ తర్వాత వచ్చేసి నిర్మల్ డిస్టిక్ సంబంధించిన గౌట్ పాలిటెక్నిక్, తర్వాత నిజామాబాద్కి సంబంధించి, అండ్ తర్వాత హైదరాబాద్ సంబంధించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిద్దిపేటకి సంబంధించిన కాలేజ్లో, తర్వాత ఖమ్మంకి సంబంధించి, తర్వాత సూర్యాపేటకి సంబంధించి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సిరిసిల్లాకి సంబంధించి, ఇలా ప్రతి డిస్టిక్ సంబంధించి ఏ డిస్టిక్స్లో అయితే సెంటర్స్ మనకు అందుబాటులోనో వాటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి హైదరాబాద్, వరంగల్కి సంబంధించిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించిన కాలేజెస్లో సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో దట్ ఈస్ మీరు ఏ
డిస్టిక్లో అయితే చేయించుకోవాలనుకున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ సో నిజామాబాద్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వన్స్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే సో మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్లో ఏ డేట్లో స్లాట్ బుకింగ్ ఉందని అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకు స్లాట్ బుకింగ్ వచ్చేసి యాక్చువల్గా అయితే 3rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 9th సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు అవైలబుల్ ఉన్న స్లాట్స్కి గ్రీన్ కలర్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. గ్రీన్ కలర్ ఉన్న డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఫస్ట్ డేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి బుక్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు అన్ని చూపిస్తుంది. మీరు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసినట్టయితే మీకు ఇవన్నీ చూపించమన్నమాట అలాంటి స్లాట్స్ అనేది. ఇప్పుడు టోటల్గా మనకు 3rd ఉంది, 4th ఉంది, 5th ఉంది, 6th ఉంది, 7th ఉంది, 8th ఉంది, 9th డేట్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. మేము 3rd అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ మీకు కావాల్సిన డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో నెక్స్ట్ దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మేము 3rd డేట్లో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3rd డేట్లో ఏ స్లాట్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 9 AM నుంచి టోటల్గా 5:30 PM వరకు 5:30 PM వరకు సెషన్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మీరు ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ మనకు జర్నీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే సో స్టూడెంట్స్ చాలా వరకు ఏంటంటే సో 10:30 వరకు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోకుండా తర్వాత థింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆఫ్టర్నూన్ సెషన్ సెలెక్ట్ చేసుకోకుండా బాగానే ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు అవైలబిలిటీని బట్టి సో మీరు టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ టైంకి వెళ్ళాలని ఏముండదు కానీ సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం టైమింగ్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో బిఫోర్ 15 minutes వరకు మీకు అలాట్ చేయబడిన టైం వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మనకు సో మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు అయితే కొంచెం పాసిబుల్ కాదు కాబట్టి సో మీరు స్లాట్ బుకింగ్ ఆఫ్టర్ తర్వాత పెట్టుకోవచ్చు. మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 12:30 నుంచి 1 PM అయితే స్లాట్ బుకింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన టైం పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఏ సెంటర్లో అలాట్ చేసుకోవడం జరిగింది అండ్ దాని యొక్క డేట్ ఏంటి, ఏ టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ చేయడం కోసం ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి సో మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు నిజంగా మీరు అదే సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారా, అదే డేట్లో వెళ్ళాలనుకుంటున్నారా, ఇలాంటి థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు స్లాట్ బుకింగ్ ప్రింట్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మేము మా యొక్క స్లాట్ బుకింగ్ ప్రింట్ అయితే జనరేట్ చేసుకోవడం జరిగింది. అండ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టు దాన్ని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టు డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మేము ఇక్కడ మొబైల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి దాన్ని PDF ఫార్మాట్లో అయితే సేవ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఐసెట్ స్లాట్ బుకింగ్ సంబంధించిన టైటిల్ పెట్టేసుకుంటున్నాము. సో ఆ తర్వాత మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం PDF సేవ్ చేసినట్టయితే సో మీకు ఏ రోజులో అయితే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగిందో అంటే ఏ రోజు కోసం అయితే వెళ్ళడానికి బుక్ చేసుకున్నారో ఆ రోజే లేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు అండ్ మీకు అలాట్ చేసుకోబడిన సెంటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ డేట్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ డేట్లో మీకు ఇచ్చిన సెంటర్లోకి మీకు ఇచ్చిన టైమింగ్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఈ యొక్క స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న రిసిప్ట్ కావాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్ కావాలి, SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఈ థింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ సంబంధించి మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడనట్లయితే సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.